పెద్దలు గౌరవనీయులు మా మిత్రులు సీనన్న చాలా ఆప్యాయంగా పిలుచుకుంటూ ఒక కమిట్మెంట్, ఒక నిజాయితీ, ఒక పోరాట తత్వం, ఒక అన్కాంప్రమైజ్ లీడర్ ఎట్లుంటాడంటే మా సీనన్న లేకుంటాడు. ఎన్ని కష్టాలు వచ్చినా సొంత డబ్బులు పెట్టి, మీ అందరికీ తెలుసుంటుంది, తెలుగు సుధాకర్ని అధ్యక్షుడిగా పెట్టి తెలంగాణ కోసం బయటకు వచ్చి ఒక పార్టీ పెట్టి నడిపించినటువంటి మహానుభావుడు. జనరల్గా చేయాలి. బీసీల నాయకత్వం ఎదగాలి, ఎస్సీ ఎస్టీల నాయకత్వం ఎదగాలి, సామాజిక న్యాయం ఉండాలి, అన్ని వర్గాలు కలిసి ముందుకు పోవాలనేటటువంటి ఒక కమిట్మెంట్ ఉన్నటువంటి నాయకుడు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు. తాను పుట్టింది ఎక్కడైనా ఈ సమాజంలో సమానత్వం కావాలని, అది విద్య ద్వారా వస్తుందని నమ్మి నిరంతరం ఈ రోజు కూడా మన వర్గాల్లో విద్యను పెంచడం కోసం నిరంతరం పనిచేసినటువంటి వ్యక్తి. చాలా మంది తెలియదు. అదేవిధంగా లబాడ్ ఎక్కువ పోరాట సమితి నాయకులు సరే నన్ను ఇప్పటిదాకా మా దగ్గర చెప్పినట్టు నేను ఎంత ఫ్రీగా తిరుగుతున్నా అంటే ఈ ప్రొఫెసర్ మేడం చేయబట్టి ఆమె ఉద్యోగం తిరిగి తెలుగుతుంటా. కాబట్టి ఈ రోజు జనరల్ సండే ఇంటికాడ అర్థమే ఉన్నది. సరే రా మనలో మీటింగ్ అయిపోయిందని తీసుకొచ్చిన. థ్యాంక్ యూ రవి గారు. ఆదిలాబాద్ నుంచి మన ఎలక్ట్రికల్స్ వర్కింగ్ ప్రెసిడెంట్ భరత్ చౌహాన్ గారు, మా రాజు గారు, మా ఉద్యోగ సంఘం నాయకులు అందరికీ పేరు పేరున అటు అంజన ఇవాళ సీనన్నతో ఉంటున్నాడు, ఉద్యమకారులు, తెలంగాణ ఉద్యమకారులు, చందరు, మా ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు కైలాస్ నాయక్ గారు, కోట్యా నాయక్ గారు, అశోక్ గారు, రాము గారు, అదేవిధంగా చాలా మంది, చెలికృష్ణ, మా ప్రొఫెసర్ ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ మన పాలమూరు ముద్దుబిడ్డకు ఒకసారి గట్టిగా సపోర్ట్ కొట్టాలని. అదేవిధంగా మా గిరిజన విభాగం, ఎస్టీ ఆదివాసీ విభాగం నాయకులు చాలా ఉన్నారు. మా సుభాష్ నాయక్ గారు, అదేవిధంగా గణేష్ గారు, రఘు గారు, శ్రీనివాస్ గారు, సేన రామరామ్, ఒకటి వాటికి బాగా అన్నలకు, మీడియా మిత్రులకు, హైదరాబాద్ నుంచి వచ్చేసినటువంటి ప్రత్యేకంగా మా బంజారా మీడియా సోదరులకు నేను ఈ విధంగా ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. బాయి మీడియా సేన రామరామ్, జై సేవల. మా రాహుల్ నాయక్ చాలా విషయాలు ప్రస్తావించడం, జిల్లా అధ్యక్షుడు మీకున్నటువంటి ఇబ్బందులను, ఒకటి ఫారెస్ట్ భూములు గతంలో పట్టా ఉంది, అసైన్ పట్టాలు ఉండి ఇప్పుడు అది ఫారెస్ట్ రిగ్లమెంట్ మారిందో నాకైతే అర్థం కావట్లేదు. ఇందిరాగాంధీ ఇచ్చినటువంటి భూములు ఫారెస్ట్ భూములు ఎట్లయితే, అసైన్ పట్టా భూమి అనేది రెవెన్యూ డిపార్ట్మెంట్ కంట్రోల్లో ఉండే భూమి, ఫారెస్ట్ భూమి అనేది కేంద్ర ప్రభుత్వం కంట్రోల్లో ఉండే భూమి, పట్టా భూమి అనేది రాష్ట్ర ప్రభుత్వం కంట్రోల్లో ఉండే భూమి. కాబట్టి ఒకసారి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వానికి మారదు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో మా భూమి అంటున్నారంటే అది తప్పు క్లెయిమ్. దాని మీద ఆ వాస్తవాన్ని బయటకు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం కంట్రోల్ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి వస్తే ఆ రాష్ట్ర ప్రభుత్వం అసైన్ భూమిని ఇచ్చింది. అసైన్ భూమిని భూస్వాముల దగ్గర నుంచి గుంచి పేదలకు వచ్చింది ఇందిరాగాంధీ. అది మళ్ళీ ఫారెస్ట్ భూమిగా మారేటటువంటి అవకాశం ఉండదు. కాబట్టి ఖచ్చితంగా నేను ఆ గ్రామాన్ని విజిట్ చేస్తా. ఎక్కడైతే మీకు విజిట్ ఇబ్బంది అవుతుందో మా అన్న ఎమ్మెల్యే గారు మేము వస్తాము. ఆ మీ నియోజక, ఈ అన్న నియోజక కాకుండా పక్క నియోజకవర్గం ఉంటే అక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే గారు ఎవరున్నారో వాళ్ళతో కలిసి ఆ ఊరికి వస్తాం, వాస్తవాలు తెలుసుకుందాం. ఒకసారి మీరు క్లియర్ చేసుకోవాలి. రాంబాబు గారికి తెలిసిన ఎస్సీ కమిషన్ మెంబర్ గా చూసినప్పుడు సంఘంగా కూడా మీరు వెరిఫై చేయాలని చెప్పి కోరుతా ఉన్నా. మిగతా ఏ సమస్యలున్నా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఆయన దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడానికి నేను ట్రైకా చైర్మన్ గా పూర్తి బాధ్యతలు వహించి పనిచేస్తాను. మిత్రులారా, ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్టు 3 కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తాననేటటువంటి వాగ్దానం గత మా పార్టీ చేసింది. ప్రభుత్వంలోకి వచ్చినాం. ఆల్రెడీ ప్రభుత్వం నుంచి ఎలకలవ్య కార్పొరేషన్ కు, ఆదివాసీ కార్పొరేషన్ కు, సేవాలాల్ కార్పొరేషన్ కు గైడ్ లైన్స్ రెడీ చేయండి అనేటటువంటి డైరెక్షన్ మా డిపార్ట్మెంట్ కి వచ్చింది. ఆల్రెడీ డిపార్ట్మెంట్ లో మా సెక్రటరీ గారితో కూర్చొని మాట్లాడి ఏ డిపార్ట్మెంట్ కు ఎంతమంది ఎంప్లాయీస్ కావాలి, ఏ కార్పొరేషన్ కు, అదేవిధంగా దానికి సంబంధించిన నియమ నిబంధనలు ఏముండాలని పని నడుస్తుందని ఈ సందర్భంగా మీ దృష్టికి తీసుకురాదలుచుకున్నాను. కాబట్టి అధైర్యపడాల్సిన అవసరం లేదు. 500 కోట్లతోని ఈ ప్రతి
కార్పొరేషన్ బహుశా వచ్చే బడ్జెట్ లో మళ్ళీ బడ్జెట్ ఏదైతే పెడతామో ఆ బడ్జెట్ నుంచి ఈ కార్పొరేషన్లు మొదలయ్యేటటువంటి అవకాశం ఉందనేటటువంటి విషయాన్ని సందర్భంగానే తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే అన్ని ఒకటేసారి చేయలేము, 1 by 1 చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి వచ్చే బడ్జెట్ లో ఈ 3 కార్పొరేషన్లు మొదలయ్యేటటువంటి అవకాశం ఉంది. రాంబాల్ గారు అడిగినట్టు 5 ఐటీడీఏలు ఏర్పాటు చేస్తామనేటటువంటి మాట ఇచ్చారు. ఇది ఎవరో ఇచ్చిన మాట కాదు. స్వయాన కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే గారి ఇంట్లో ఆ రోజు సిఎల్పి నాయకులుగా ఉన్నటువంటి బట్టి విక్రమార్క గారి నేతృత్వంలో ఈ రాష్ట్రంలో ఉన్న ఎస్సీ ఎస్టీ నాయకులు అందరూ గౌరవ ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ రోజు పిసిసి అధ్యక్షులుగా ఉన్నారు. మమ్మల్ని అందరినీ పంపించి కొప్పుల రాజు గారు కూర్చోబెట్టి ఎస్సీ ఎస్టీలకు ఏం హామీ ఇద్దామనేటటువంటి చర్చ చేసి నిర్ణయాలు తీసుకున్న తర్వాత స్వయాన పిసిసి అధ్యక్షులు హోదాలో రేవంత్ రెడ్డి గారు చేవేళ్లలో మీటింగ్ పెట్టి ఎస్టీలకు 5 ఐటీడీఏలను ఏర్పాటు చేస్తామనేటటువంటి హామీ ఇచ్చినటువంటి మాట వాస్తవం. దాని వెనకే ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజన సోదరులు, అందులో బంజారా సోదరులు రాంబాల్ గారు చెప్పినట్టు 80 కాదు కొన్ని దిక్కులలో 90% ఓట్లు 1 సైడెడ్ గా కాంగ్రెస్ పార్టీ చేశారు. ఇవాళ మీ ఓట్లతోనే, మన జాతి ఓట్లతోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. దాంట్లో ఎటువంటి బేసిజాలు లేవు. ఇది కాంగ్రెస్ పార్టీ నాయకత్వం రాష్ట్ర స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి జాతీయ స్థాయి నాయకత్వం వరకు కూడా ఒప్పుకుంటున్నది. కాబట్టి ఖచ్చితంగా బంజారా జాతికి కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా నేను మీకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. నేను బంజారా